వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ డాక్టర్, ఫంక్షనల్ రీహాబిలిటేషన్ సెంటర్ స్పెషలిస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? డాక్టర్ గారు, ఒకరైతే మాకు కమెంట్ రూపంలో మిమ్మల్ని అడగమంటున్నారు, ఎస్పెషల్లీ అడిగేస్తున్నా. మరి లాంగ్ టైం కుర్చీలో కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఎలాంటి ప్రభావం ఉంటుందండి అని అడగమన్నారు. నా పూజ నేను అడిగేశానండి. చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, జంక్ ఫుడ్ కంటే ఏదైనా డేంజరస్ ఉందా అంటే అది సిట్టింగ్ జాబ్. ఎందుకంటే మీ బాడీలో సర్క్యులేషన్, స్టిఫ్నెస్ అండ్ అన్ని క్రియేట్ చేస్తుంది. చాలా రకాలుగా మీ మెటబాలిజం అన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. సో మచ్ మోర్ డేంజరస్ అని చెప్పి అంటారు. సో కనీసం మనం ఎవ్రీ 15 minutes 20 minutes కన్నా కొంచెం లేసి అటు ఇటు తిరగాలి. సర్క్యులేషన్, మళ్ళీ ఆ కండరాలు ఇవన్నీ. సో ఇప్పుడు చూసుకుంటే ఈ చెయ్యి నేను కదిలించకుండా ఇలాగే పెడతా 1 month వరకు. 1 month తర్వాత ఇది పని చేస్తుందా? ఎందుకు చేయదు? ఏమవుతుంది? సో ఇవన్నీ కండరాలు బిగుసుకుపోతాయి, స్టిఫ్ అయిపోతుంది, టేర్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు కదిలిస్తే అది కండరాలు చిరిగిపోతాయి. అర్థమైంది కదమ్మా? సో మళ్ళీ దీన్ని కేర్ఫుల్గా మనం కొంతకాలం మసాజ్ చేసి హాట్ ప్యాక్స్ పెట్టి మెల్లిమెల్లిగా మజిల్స్ అన్ని, ట్రిగర్స్ అన్ని రిలీజ్ చేసి దీన్ని మళ్ళీ లైఫ్కి తీసుకురావాలి. అర్థమైంది కదమ్మా? సో మీరు ఎక్కువసేపు కూర్చోవడం చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న కండరాలు ఇవన్నీ కూడా బాగా ట్రిగర్స్ క్రియేట్ అవుతాయి, బాగా హార్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ మీ స్పైన్ కూడా చెప్పాలంటే ఆల్రెడీ బాడీలో ఫంక్షనల్గా మీ డైట్, లైఫ్ స్టైల్ వల్ల ఇన్ఫ్లమేషన్స్కి అది ఎంతో స్టిఫ్ అయిపోవడము, బలహీనంగా మారడం, పచ్చికొమ్మ నుంచి ఎండుకొమ్మగా మారడం, దానికి తోడు ఇంకా విపరీతమైన ఒత్తిడి మనం క్రియేట్ చేయడం వల్ల కూర్చొని లేదా సింగిల్ అదే డెస్క్టాప్ జాబో లేకపోతే కన్సిస్టెంట్గా మనం ఎక్కువ డ్రైవింగ్ జాబో ఇలాంటివి చేసినా కూడా దానికి ఏ కదలికలు లేకపోవడం వల్ల హెవీగా డిస్క్ల మీద ప్రెషర్ పడి ఆ డిస్క్లు థిన్ అయిపోవడం కానీ, లేదా ప్రొలాప్స్ అయిపోవడం కానీ, ప్రొలాప్స్ అయిపోయి పక్కనున్న నర్వ్స్ని పించ్ చేయడం కానీ, సో ఆ మెల్లిమెల్లిగా నర్వ్స్ డ్యామేజ్ చేయడం కానీ, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి విపరీతంగా రేడియేటింగ్ పెయిన్స్, మెల్లిమెల్లిగా నరాలు డ్యామేజ్ అయిపోయి పూర్తిగా లెవెల్ అయిన పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఎక్కువసేపు ఎక్సెస్ సిట్టింగ్ ఈజ్ నాట్ గుడ్. మనం కొంత యాక్టివిటీ అయినా ఉండాలి. సో ఎక్కువసేపు కూర్చునే జాబే అయితే మీరు అట్లీస్ట్ ఎవ్రీ 20 minutes కన్నా ఒక 2-3 minutes బ్రేక్ తీసుకొని, అండ్ ఎక్కువసేపు కూర్చొని మనము డెస్క్ మీద చేసే వాళ్ళు ఇప్పుడు చాలా మంది డిస్కషన్కి వచ్చింది ఇది. ఇంకా బ్యాంక్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు నొక్కుతున్నారు టేబుల్స్ వాళ్ళు ఇలా నిల్చొనే టేబుల్స్, మళ్ళీ కూర్చొని అంటే లేచి నిల్చొని కొద్దిసేపు వర్క్ చేసుకోవడం, మళ్ళీ కొద్దిసేపు కూర్చొని వర్క్ చేసుకోవడం, కొంచెం అటు ఇటు వాక్ చేయడం. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. అలాంటి టేబుల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో రావడం స్టార్ట్ అయింది. సో ఇలాంటి డెస్క్టాప్ డిసీజెస్ చాలా వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ కొంత మనం దాంట్లో ఏం జరుగుతుందనే అవగాహన పెంచుకొని మనం దాని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంత తక్కువ ప్రాబ్లమ్స్తోనే మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నిజంగా మా సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కావచ్చు, డెస్క్ దగ్గర కూర్చొని రిసెప్షనిస్ట్ జాబ్ కావచ్చు, ఇంకా రకరకాల వృత్తులు ఉన్నాయి కదండి, ట్యాక్సీ డ్రైవర్లు, లారీ వాళ్ళు. సో నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. సో డాక్టర్ గారు చెప్పినట్టు 2 minutes or 5 minutes ఒకసారి వాక్ చేయడం ఇలాంటివి చేస్తుంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుందండి. సో బాడీ ఫంక్షన్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇలా ఒక అర్ధ గంటకు ఒకసారి లేవడము, అటు ఇటు వాక్ చేయడం చేస్తే మనం అందరినీ ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉంటుంది, వర్క్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీ కూడా బాగుంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.